ఈ రోజు మనం సూపర్ 6 ఇచ్చాం. కేంద్రం నరేంద్ర మోడీ గారు మోడీ గ్యారంటీలు ఇచ్చాడు. ఈ రెండు చూసిన తర్వాత సైకో జగన్ కి నిద్ర రావడంలా ఈ రోజు కూడా మీటింగ్లు క్యాన్సిల్ చేసుకున్నాడు. మొన్న ఒక రోజు మీటింగ్లు క్యాన్సిల్ చేసుకున్నాడు. మన ఎన్నికల మేనిఫెస్టోలు బ్రహ్మాండంగా వెలవెలలాడుతున్నాయి, గలగలలాడుతున్నాయి. ప్రజల్లో నమ్మకం వచ్చేసింది. అదే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే నవరత్నాలు అన్నాడు గాని ఆ రత్నాలేంటో ఒక్కసారి చూడండి. ఒక రత్నం ఇసుక మాఫియా, రెండో రత్నం మద్యం మాఫియా, మూడో రత్నం భూ మాఫియా, నాలుగో రత్నం మైనింగ్ మాఫియా, ఐదో రత్నం హత్యా రాజకీయాలు, ఆరో రత్నం ప్రజల ఆస్తులు కబ్జా, ఏడో రత్నం ఎర్ర చందనం స్మగ్లింగ్, ఎనిమిదో రత్నం దాడులు కేసులు, తొమ్మిదో రత్నం శవ రాజకీయాలు. అవునా కాదా? రేపో ఎల్లుండో అన్ని అయిపోయినాయి. తండ్రి లేని బిడ్డ తండ్రిని చంపేశారు 2014. బాబాయిని గుడ్డలతో లేపేసి నాన్న లేడు బాబాయిని కూడా చంపేశారు. రెండో నాటకం కోడి కత్తి డ్రామా రతిగట్టింది. ఆ కోడి కత్తితో నేను పోయి హత్యా ప్రయత్నం చేశానంట. నిన్న పులకరాయి డ్రామా, రాయి కనపడలా, పాపం దెబ్బ మాత్రం తగిలింది. అందుకే వాళ్ళ చెల్లి రోజు ఒక మాట ఉంది, నీ మానసిక పరిస్థితి బాగా లేదు, మాట్లాడితే చంద్రబాబు నాయుడు తప్ప వేరేది కనపడడం లేదు, ఒక అర్థం పంపిస్తా, నీ ముఖాన్ని చూసుకో, నీ ముఖం కనపడుస్తుందా బాబు గారి ముఖం కనపడుస్తుందో చూసుకోమని వాళ్ళ చెల్లెలే చెప్పిందంటే అర్థమైందా తమిళలో? ఇలాంటి వాడు ముఖ్యమంత్రి గారు అవుతుండేవాడా ఇతను?